హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 78 ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందదేవి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనం ఇప్పుడు మొదలు పెట్టుకుందాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీత 6వ అధ్యాయము 25వ శ్లోకము. శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను. బీజాక్షరాలతో కూడుకున్నటువంటి శ్లోకాలు, శక్తివంతమైనటువంటి శ్లోకాలు. శ్రద్ధగా పలకండి. శనై శనై రూపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. తాత్పర్యమేమనగా, మనసుతో ఇంద్రియ నిగ్రహం చేసి ధీరుడై ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరం చేసి మనసును ఆత్మలోనే సంయమం చేసి ఇతర ఆలోచనలు చింతలు లేకుండా ఉండాలి. మరి మనసుతో ఇంద్రియ నిగ్రహం చేసి, మరి ఇంద్రియాలు వచ్చేసి అంత ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకొని మనసుకు ఇస్తుంది. మరి మనసు నిగ్రహంగా ఉంటే ఆటోమేటిక్గా ఇంద్రియాలు తన చేతుల్లోకే వచ్చేస్తుంది. మరి నిగ్రహించే శక్తి ఎక్కడుంది? మనసుకు ఉంది. మనసు అంటే ఆలోచనలు. మనసుకు రూపం లేదు. ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా కట్టడి చేయాలి అంటే ఆలోచనల రూపంలో ఉండేదానినే మనసు అంటారు. మరి ఇంద్రియ నిగ్రహం చేయగలిగే శక్తి ఏదనుకుంది? మనసు. మనసుతో ఇంద్రియ నిగ్రహం చేసి ధీరుడై ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరం చేసి, ప్రాపంచిక విషయాలంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు, రాజకీయ విషయాలు కావచ్చు, బంధుమిత్రుల మధ్య కావచ్చు, ఆఫీస్లో పనిచేస్తుంటే అక్కడ కావచ్చు, ఇంటి పక్కన ఇరుగు పొరుగున కావచ్చు, ఇవన్నీ ప్రాపంచికమైన విషయాలు. మనం ఇక్కడున్నా కూడా మన బంధువులు ఏదో ఏ ఊర్లో ఉన్నా వారి గురించి చింతిస్తాం. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి ఎక్కడైనా కానీ ఏ విషయాలైనా జరిగినా మన క్షణకాలంలో మన చేతుల్లో, మన మొబైల్లో ఉంటుంది. అన్ని ఇన్ఫర్మేషన్లు మన చేతికి వస్తుంది. మరి విన్నామా, చూసినామా అని ఊరికే ఉంటున్నామా? వాటి గురించి చర్చిస్తున్నాము, ఆలోచిస్తున్నాము. మరి దీనిని ఏమంటారు? మరి ప్రాపంచిక విషయాల పట్ల ఎంతటి వ్యామోహం ఉంది కదా మనకి. ఎక్కడ ఏమి జరుగుతున్నా, యుద్ధం జరుగుతున్నా మనకే కావాలి, బంగారు రేటు పెరుగుతున్నా మనకే కావాలి, ఎక్కడైనా ఉద్యోగాలు ఏఐ వచ్చిందంట, సాఫ్ట్వేర్ డౌన్ అవుతుందంట, ఇలా అవసరం ఉన్నవి, అవసరము లేనివి, పనికి వచ్చేటివి, పనికి రానివి అన్నీ కూడా ప్రాపంచిక విషయాలన్నిటినీ మనం ముందు వేసుకొని మన వారితోనో, స్నేహితులతోనో, లేకపోతే మన లోపలనో వీటిని నెమరేస్తూ ఆలోచిస్తూ ఉంటామన్నమాట. మరి వాటిని ఏమంటారు? ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరం చేసి మనసును ఆత్మలోనే సంయమం చేసి, మన మనసును నువ్వేం చేయాలయ్యా అంటే ఆత్మలోనే ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనసు శూన్యమైపోతుంది. ఆలోచన రహిత స్థితే మరి మనసును శూన్యం చేయడము. ఆత్మలోనే సంయమం చేసి ఇతర ఆలోచనలు, చింతలు లేకుండా ఉండాలి. మరి అవసరమైనది ఏది, అనవసరమైనది ఏది అనేది మనకు కాస్తన్న ఆలోచన ఉండాలి అని చెప్తారు. బుద్ధి కుశలత ఉండాలి అంటారు. అవసరం ఉన్న దానికి, అవసరం లేని దానికి ఆలోచించడం, వాటి గురించి మాట్లాడడం వృధా, సమయం వృధా, అనవసరమైన దుష్కర్మలు చేస్తున్నట్టు లెక్క. అందుకోసము మరి పత్రిజీ గారు ధ్యాన వివరణలో ఇంకా ఏ విధంగా మనకి వివరించారో చూద్దాం మాస్టర్స్. బాహ్య చింతనకు అలవాటు పడిన మనసును బుద్ధితో నిగ్రహించి, బాహ్య చింతనకు అలవాటు పడిన మనసును బుద్ధితో నిగ్రహించాలి. మరి శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అంటారు. ఈ శరీరానికి బుద్ధికి మధ్యన ఉండేది మనసు. మరి బుద్ధి మాత్రమే నిగ్రహించగలదు. ఎందుకంటే ఆత్మ ద్వారా పొందిన జ్ఞానంతో బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడైనా కానీ సరి అయిన మార్గాన్ని చూపిస్తుంది, దారిని సరిగ్గా ఉంటుంది. అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూపిస్తుంది. చాలా మంది అంటారు బుద్ధి లేదా
అంటే బుద్ధి లేదు అంటే ఏమర్థమో, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉన్న వాడి బుద్ధి వికసించి ఉంటుంది. బుద్ధి లేదు అంటే అక్కడ బుద్ధి ఏమైపోయింది? మరుగున పడిపోయింది. శరీరము ద్వారా, ఇంద్రియాల ద్వారా మనసుని నిగ్రహించి, మనసు ఎప్పుడు చూసినా అన్ని విషయాల మీద, బాహ్య విషయాల మీద, వాటి గురించి తెలుసుకుంటూ తనకు అవసరం ఉన్నటివి, అవసరము లేనివి. చూడండి, చాలామందిని గమనిస్తూ ఉంటాము. అవసరమున్నా లేకపోయినా వారి విషయాలు వీరితో, వీరి విషయాలు వారితో మాట్లాడితే గాని వారికి తృప్తి ఉండదు. మనకి ఈ మధ్య కాలంలో మొబైల్స్ వచ్చాక ఏమైపోయింది? అవసరమున్నా, అవసరం లేకపోయినా గంటలు గంటలు తరబడి మాట్లాడడానికి కారణమేమి? బాహ్య చింతన ఎక్కువగా. సహజంగా ఒక అమ్మాయికి వివాహమైంది అంటే అప్పుడు ఫోన్లు ఉండేటివి కాదు. ఎప్పుడో ఎవరో ఒకరు వాళ్ళ యోగక్షేమాలు కనుక్కునేవారు. ఏ 3 నెలలకో, 4 నెలలకో కొత్తగా వివాహమైంది, సరే అమ్మాయి ఎలా ఉందో అనేసి తమ బంధువులనో లేకపోతే తండ్రి గారో అలా వెళ్ళి చూసొచ్చేవారు. ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండు ఇక్కడ ఏమి జరుగుతుందో ఎవ్రీథింగ్ అక్కడ తల్లిగారికి అప్డేట్ అవుతూ ఉంటుంది అని అంటున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకు? ఫ్రీ. ఇక్కడ అమ్మకు ఫోన్ ఫ్రీ, అక్కడ అమ్మాయికి ఫోన్ ఫ్రీ. అమ్మాయి ఏ కూర చేశావు? మీ ఆయన ఆఫీస్‌కి వెళ్ళాడా? మీ మామగారు ఏం చేస్తున్నారు? మీ అత్తగారు ఏం చేస్తున్నారు? మీ ఇంటి పని ఆవిడ వచ్చిందా? ప్రతిదీ కావాలి. వాళ్ళ ఇంటి హాయిగా చక్కగా అమ్మాయికి వివాహం చేశారు. ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వివాహం జరిగినాక అమ్మాయిని ఎంత తక్కువగా పలకరిస్తే ఆ అమ్మాయి అక్కడ అంత బాగా అలవాటు పడుతుంది. పూర్వపు రోజుల్లో అంటే మా అమ్మవారు కావచ్చు, వారి అమ్మ వాళ్ళు కావచ్చు, మా మేనత్తల వరకు కూడా కావచ్చు, మా వివాహమైనంత వరకు కావచ్చు, ఏమని చెప్పేవారు అంటే అక్కడి విషయాలు ఇక్కడ చెప్పరాదు, ఇక్కడి విషయాలు అక్కడ చెప్పవారాదు అనేది. అంటే పుట్టింటి విషయాలు అత్తింట్లో చెప్పినా చులకనవుతావు, అత్తింటి విషయాలు పుట్టింటిలో చెప్పినా చులకనవుతావు, ఎక్కడి విషయాలు అక్కడ మర్చిపోవాలి అనేవారు. మరి బాహ్య చింతనతోనే కదా ఈ ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ విషయాలన్నీ తల్లికి చెప్పడం, తల్లి వాటికి ఎప్పుడు ఇదే కూరేనా, ఎప్పుడు ఇదే టిఫినేనా అనే లోపల అక్కడ రామణ యుద్ధమే జరుగుతుంది. మరి మనము ఎలా ఉండాలి అంటే అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే అవసరమైందో తెలియలేదు కాబట్టే అనవసరమైన విషయాల పట్ల మనం సమయాన్ని గడుపుతున్నాము. ఒక సద్గురువు ఉంటే మన జీవితంలో మనకు సరియైన మార్గాన్ని బోధిస్తాడు. మనము కూడా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము. సద్గురువు అంటే సత్యం తెలిసినవాడు, సత్యంలో జీవిస్తున్నవాడు, సత్యాన్ని 10 మంది చేత ఆచరిపిస్తున్నవాడు సద్గురువు. సత్ అంటే భగవంతుని మాట అంటారు. మరి భగవంతుని మాటనే సద్గురువు మాటగా ఆయన చెబుతూ ఉంటాడు, ఆయన పాటిస్తూ ఉంటాడు, 10 మంది చేత పాటింప చేస్తుంటాడు. మన జీవితంలో ఒక సద్గురువు లేడు కాబట్టే బాహ్య చింతనకు అలవాటు పడ్డాము. మరి చూడండి ఎంత చక్కగా చెప్పారు ఇక్కడ. మరి అలవాటు పడిన మనసును బుద్ధితో నిగ్రహించి ప్రాపంచిక విషయాల నుంచి దూరం చేసి, ఎప్పుడు ప్రాపంచికమైన విషయాల నుంచి దూరం చేస్తావు? ధ్యానం చేసి జ్ఞానం పొందినప్పుడు ఏది అవసరమో ఏది అనవసరమో అని తెలుసుకుంటాము. అవసరం లేని విషయాలను పక్కకు పెట్టేస్తాము, అవసరమైన విషయాల మీద మనము సమయాన్ని కేటాయిస్తాము. చూడండి, ఎప్పుడైనా అనవసరమైన విషయాల తల దూరిస్తే శ్రమ వేస్ట్ అవుతుంది, శక్తిని కోల్పోతాము, లేనిపోని తలనొప్పులు వస్తాయి, లేనిపోని గొడవలు వస్తాయి. మనల్ని అడిగితేనే మాట్లాడాలి అని వారు పత్రిసారు. ఒక మాట మాట్లాడాలంటేనే ఏమని చెప్పేవారంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, నీకన్నా ఉపయోగపడాలి లేదా పక్క వారికన్నా ఉపయోగపడాలి అనేవారు. మరి ఇంక ఆలోచన కూడా అంతే కదా. నువ్వు ఏదైనా ఒకటి ఆలోచిస్తున్నావు అంటే అది నీకు ఉపయోగపడేదైనా ఉండాలి, లేకపోతే పక్క వారికి ఉపయోగపడేదన్నా ఉండాలి అని. మనం ఏం చేస్తున్నాము? బాహ్య చింతన అంటే ఆలోచన. మరి అవసరమా? ప్రాపంచికమన్నిటిని అశాశ్వతం అంటున్నారు. మరి అశాశ్వతం అంటే ఇంటిని, భార్యని, పిల్లల్ని, ఉద్యోగాన్ని ఎవరు చేయాలి అంటే దానికి చెప్పారు కదా గురువు గారు. శరీర ధర్మం పాటించు, కుటుంబ ధర్మం పాటించు, సంఘ ధర్మం పాటించు, అట్ ద సేమ్ టైం ఆత్మధర్మం పాటిస్తే, ఎప్పుడైతే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ 4 ధర్మాలలో అత్యంత ముఖ్యమైనది ఆత్మధర్మము. ఆత్మధర్మాన్ని అంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ గురు సాంగత్యం చేయడం ఆత్మధర్మం. ఈ ఆత్మధర్మాన్ని కానీ నువ్వు పర్ఫెక్ట్గా మనము ఎవరిమైనా కానీ పాటిస్తే మానవుడు అనేవాడు ఈ 3 ధర్మాలను పర్ఫెక్ట్గా తను ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. సరిగ్గా తన బాధ్యతను నిర్వహిస్తాడు. ఏ ధర్మం మొట్టమొదటి ముఖ్యమైన ధర్మము? ఆత్మధర్మాన్ని కరెక్ట్గా ఉంటే శరీర ధర్మంలో బొల్లు బద్ధకం ఉండదు,
చాలామంది బ్రష్ చేయడానికి, స్నానం చేయడానికి కూడా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు అని వింటూ ఉంటాము. మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందితే ఈ శరీరాన్ని ఎలా పెట్టుకోవాలి? ఎంత పవిత్రంగా పెట్టుకోవాలి? ఎంత ఆరోగ్యంగా పెట్టుకోవాలి? ఈ శరీరమే లేకపోతే నీ జీవనం ఉండదు, జీవితం ఉండదు, సాధన ఉండదు. ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే సాధన అవసరం, గురు సాంగత్యం అవసరం, స్వాధ్యాయం అవసరం. మరి శరీరం బాగుండాలి, కళ్ళు బాగా కనిపించాలి, ఒళ్ళు బాగుండాలి, శరీరం కూర్చోవడానికి కావాల్సిన శక్తి ఉండాలి అంటే ఏం చేయాలి? శరీర ధర్మం పాటించాలి. కాస్త వ్యాయామం ఉండాలి, ఒంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, కావలసిన మంచి పౌష్టికాహారము మధ్య మార్గంగా గత శ్లోకాల్లో తెలుసుకున్నాం ఎంత ఆహారం తినాలి అనేది. మరి మధ్య మార్గంగా ఆహారాన్ని తీసుకుంటేనే శరీర ధర్మం మనం పాటించినట్టు. కుటుంబ ధర్మం, భర్త భార్యతోనూ పిల్లలతోనూ సమయం గడపాలి, వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చాలి. భార్య అయితే కుటుంబ పరివారాన్ని చక్కగా చూసుకోవాలి. ఉద్యోగ ధర్మం, తను ఉద్యోగం చేస్తుంటే చక్కగా ఉద్యోగం చేసుకోవాలి. ఉద్యోగం చేసే చోట కూడా తన పనేమి, తన బాధ్యత ఏమి, దాని మీద తన సమయాన్ని కేంద్రీకరించాలి. ఇష్టంతో శ్రద్ధతో ఇంట్లో పని ఎలా చేస్తామో మనం ఉద్యోగం చేసే చోట కూడా మనం అలానే ప్రవర్తించాలి అని చెప్తారు. కుటుంబ ధర్మంలో కలహాలు లేకపోతే సంఘ ధర్మం అంటే ఉద్యోగ ధర్మంలో కూడా నువ్వు సరిగ్గా వ్యవహరిస్తావు. మరి కుటుంబ ధర్మం నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? శరీరం బాగుండాలి. శరీరం బాగుండాలంటే ఏం కావాలి? ఆత్మజ్ఞానం, ఆత్మధర్మాన్ని మనము పాటించాలి. ఎప్పుడైతే ఆత్మధర్మాన్ని పాటిస్తామో నువ్వు శరీరాన్ని బాగా చూసుకుంటావు. శరీరాన్ని బాగా చూసుకున్నప్పుడు నువ్వు చేసే ఉద్యోగ ధర్మం, కుటుంబ ధర్మం బాగా నిర్వర్తిస్తావు. కుటుంబ ధర్మం బాగా ఉన్నప్పుడు ఏమైపోతుంది? సంఘంతో ఎవరితో కూడా నీకు పేచీలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, బాధలు ఉండవు. మరి అన్నిటికీ మూలమేమి? ఆత్మధర్మం. ఆత్మధర్మం అంటే ఏమి? ధ్యానం అనుదినము చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. గురు సాంగత్యం అన్నా సజ్జన సాంగత్యం అన్నా ఒకటే. ఓకే, అప్పుడు మనము ఈ మిగతా ధర్మాలను పర్ఫెక్ట్గా చేస్తాము. ఇవన్నీ చేయడం వల్ల ఏమి లాభం మేడం అంటారా? మరి భూమి మీదకి వచ్చిన కార్యాన్ని నువ్వు నిర్వర్తించుకున్నట్టు అవుతావు. భూమి మీదకి వచ్చినది అనుభవాల కోసం వచ్చావు. మరి సరి అయిన అనుభవాలు కావాలన్నా, సరికాని అనుభవాలు కావాలన్నా? మరి ఇప్పుడు ఏమని చెప్పారు? బాహ్య చింతన. ఆ బాహ్య చింతన ఏమవుతుంది? అనవసరమైన దుష్కర్మలకు దారితీస్తుంది. అదే ఆత్మధర్మాన్ని పాటిస్తూ శరీర ధర్మం, కుటుంబ ధర్మం, సంఘ ధర్మాన్ని పర్ఫెక్ట్గా పాటించినప్పుడు భూమి మీదకి వచ్చిన పని 2 విధాలుగా కంప్లీట్ అయిపోయింది. ఈ మానవుడు మాధవుడు అవడానికి వచ్చాడు, చేసేసుకున్నాడు ఆత్మధర్మాన్ని పాటిస్తూ. మరి అనుభవాల కోసం భూమి మీదకి వచ్చావు, నువ్వు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ అందరికీ అన్ని కావాల్సిన సపర్యలు చేసావు, ఎవరి దగ్గర నువ్వు పాయింట్అవుట్ అవ్వలేదు. ఈ అమ్మాయికి పెళ్లి చేశాము, ఎప్పుడు ధ్యానం అంటుంది, ఎప్పుడు దేవుడు అంటుంది, పూజలు అంటుంది, లేకపోతే ఏ పిరమిడో అంటుంది, కడతాలు అంటుంది అనే మాట నీకు రాదు. ముందు నువ్వు ఎలా ఉంటావు? చక్కగా నీ పరివారాన్ని బాగా చూసుకుంటావు, సమయం అడిగి, వాళ్ళ పర్మిషన్ అడిగి. వాళ్ళు కాదు అంటే పత్రిసారి ఏమనేవారు? నీ ఇంట్లో నువ్వు ఎక్కడ ఉంటావో ఇంట్లో ఉంటే ఇంట్లో, గుళ్ళో ఉంటే గుళ్ళో, లేకపోతే ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత సమయం ఉంటే అంత సమయం ధ్యానం చేసుకో అని చెప్పాడు. కానీ కర్తాలకి వస్తేనే ధ్యానము, పిరమిడ్లో కూర్చుంటేనే ధ్యానము, గురు సాంగత్యంలోనే ఉంటే ధ్యానమని గురువుగారు ఎప్పుడూ చెప్పలేదు. నీ శ్వాసే నీ గురువు అన్నాడు. కూర్చో, ఎక్కడ వీలైతే అక్కడ, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా. ఇతరులు అంటే నీ కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులకు ఇబ్బంది కలిగించరాదు. మరి ఇదంతా తెలియాలంటే ఆత్మధర్మంలో నువ్వు జీవిస్తే నువ్వు ఇవన్నీ సరిగ్గా ఫాలో అవుతావు. మరి ముందుకు వెళ్దామా? అంతర్ముఖం అయ్యేటట్టు, ఆత్మలో స్థితం అయ్యేటట్లు చేయాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ప్రాపంచిక విషయాలని దూరం చేసి, మరి ప్రాపంచికం దూరం అయిపోయినాక ఈ వేటికి దగ్గర అవ్వాలి? అంతర్ముఖం కావాలి. ఇంతవరకు బయట తిరుగుతూ ఉన్నాయి మన కళ్ళు, చెవులు, ముక్కు. వాళ్ళేం మాట్లాడుతున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారు, పక్కన ఇంట్లో శబ్దం వస్తుంది, ఏమైనా గొడవ జరుగుతుందా, ఏదో గట్టిగా మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు వాళ్ళని గొడవ పడ్డానికి వచ్చారు, ఈ పంచాయతీలన్నీ నడుపుతూ ఉంటారనమాట. ఎవరు ఏమి నీకు వచ్చి సహాయం అడిగితే నువ్వు పలకాలి, కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఒక్కరు మాట్లాడినా అపార్ట్మెంట్ మొత్తం వినిపిస్తూ ఉంటుంది. అదే పనిగా బాల్కనీలో వచ్చి చూసేటోళ్ళని ఎంతోమందిని గమనిస్తూ ఉంటాము. అంతకన్నా నీచ నికృష్టమైనటువంటి దుష్కర్మ ఇంకొకటి ఉండదు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి. ఈరోజు వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూస్తున్నాం, రేపొద్దున మన ఇంట్లో వచ్చి వాళ్ళందరూ చూస్తే నీకు ఎంత బాధ కలుగుతుంది. ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎవరింట్లో ఈ విషయాలైనా మనకు అనవసరము. నువ్వు ఈ జన్మ తీసుకునేది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, కానీ వాళ్ళని వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని విషయ గ్రహణం కోసం,
విషయాన్ని గ్రహించడం కోసం నువ్వు ఈ భూమి మీదకి రాలేదు అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఓకే, అంతర్ముఖం అయ్యేటట్లు, ఆత్మలో స్థితమయ్యేటట్లు చెయ్యాలి. మరి ప్రాపంచిక విషయాలను వదిలేసావు, ఇంద్రియాలను కట్టేసావు, అంతరేంద్రియమైన మనసును కట్టేసావు. అప్పుడు ఏమైపోతుంది? మెల్లిమెల్లిగా మనసు అంతర్ముఖం అవుతుంది. నీ లోపలికి నువ్వు ప్రయాణము చేస్తావు. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మలో స్థితమవుతుంది. ఆత్మకు ఎంతో జ్ఞానం ఉంటుంది. పైనుంచి భూమి మీదకి వచ్చినాం మనము ఇక్కడి వారిని కాదు అని చెప్తారు గురువులు. నరే నా లోకం నా వాళ్ళు అంటున్నావు, నువ్వు ఇక్కడి వాడివి కాదురా, ఇది గెస్ట్. నువ్వు ఇక్కడికి వచ్చినది ఒక గెస్ట్. మనం తిరుపతికి, శ్రీశైలానికి, లేకపోతే లండన్కో, ప్యారిస్కో, ఊర్లో కేరళకో ట్రిప్ పోతాం. అక్కడ ఏమనుకుంటాం మనము? ఎవరైనా మీరు ఇక్కడి వారే అంటే, లేదండి మేము గెస్ట్ అంటాం. అతిథులము. మనము కూడా పరలోకం నుంచి ఇహలోకానికి వచ్చాము అని ఇహలోకాన్ని మన లోకం అనుకుంటున్నాము. మన పరలోకమే ఇహలోకము. అక్కడికి వెళ్ళాలి మనము. ఈడ పని ముగించుకొని అనుభవాలు పొంది ఒక ఆఫీస్ పని మీద ఒక బాంబేకో చెన్నైకో వెళ్తారు. పని అంతా అయిపోయినాక అక్కడనే ఉంటారా? లేదు, హాయిగా వాళ్ళ లగేజ్ ప్యాక్ చేసేసుకొని రిటర్న్ అవుతారు. అలానే మనము కూడా పరలోకం నుంచి ఇహలోకానికి వచ్చినది మరి మన లోకానికి మనం తిరిగి వెళ్ళడానికి. ఇది మనకు పరలోకం. భూలోకం ఏమి మనకి పరలోకం. ఇహలోకం ఏది మనకి మన పైన ఉన్నటువంటి కోటాను కోట్ల లోకాలలో ఒక లోకం. మన స్థితిని బట్టి గతిని బట్టి లోకం అనేది ఉంటుంది. ఇక్కడ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక టికెట్ రిజర్వేషన్ జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ క్లాసా, 3 టైరా, 2 టైరా, సింగిల్ టైరా, లేకపోతే నార్మల్ అని అనేసి. ఓకే, మరి అలానే మనము కూడా మన జన్మ పరంపరను బట్టి, మన ఎదుగుదలను బట్టి ఆ కోటాను కోట్ల లోకాలలో మనము అందులో ఒకరికి, ఆ లోకానికి మనకు అర్హత ఉంటుంది. ఓకే, ఇది నాలెడ్జ్. మరి అంతర్ముఖమయ్యి ఆత్మలో స్థితం అవ్వడం. ఆత్మకు ఎందుకు స్థితం అవ్వాలి అంటే, నువ్వు పైలోక వాసివి, భూలోకానికి వచ్చావు. ఆత్మ దగ్గర పైన ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా ఉంది. భూలోకానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది, పైలో ఉన్నటువంటి లోకాలకు సంబంధించినటువంటి లోకాల గురించి నాలెడ్జ్ ఉంది. అధవ లోకాలు, నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ లోకాలు అంటారు కదా, ఉత్తమ లోకాల నాలెడ్జ్ ఉంది, అధవ లోకాల నాలెడ్జ్ ఉంది. నువ్వు ఆత్మతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు కదా, ఆత్మతో సమయం గడపడం లేదు కదా, అందుకని నీకు ఏమి బుద్ధి అనేది వికసించకునుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ అంతర్ముఖుడు అవుతావో ఆత్మ వికసిస్తుంది, ఆత్మ ద్వారా బుద్ధి వికసిస్తుంది. అంతర్ముఖమయ్యేటట్లు, ఆత్మలో స్థితమయ్యేటట్లు చెయ్యాలి. సాధనలో కూర్చున్నామంటే ఆటోమేటిక్గా మనకు శరీరము పడిపోతుంది, అంటే ఈ ఇంద్రియాలు పడిపోతాయి, అంతరేంద్రియం మనసు పడిపోతుంది. అంతర్ముఖంలోకి నువ్వు ప్రయాణం చేస్తావు, ఆత్మలో స్థితం అవుతావు. స్థితం చెయ్యాలి. సాధన చేయగా అంతర్ముఖమైనప్పుడు ఆత్మలో స్థితం అవుతావు. ఆత్మలో స్థితం అవ్వడం వల్ల బుద్ధి వికసిస్తుంది. ఆత్మకు ఎంతో అద్భుతమైనటువంటి ఇహలోకం నాలెడ్జ్ ఉంటుంది, అంటే భూలోకం నాలెడ్జ్ ఉంటుంది, ఉత్తమ లోకాల యొక్క నాలెడ్జ్ జ్ఞానము ఉంటుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానంతో నువ్వు హాయిగా అంతర్ముఖమైనప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? బుద్ధిని వికసింపచేస్తుంది. అప్పుడు బుద్ధివంతుడు అవుతావు. బుద్ధివంతుడైనప్పుడు సరి అయినదేది, సరికానిదేది అని మనము తెలుసుకుంటాము. ఇంతే సింపుల్. ఇంద్రియాలను కట్టేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ధ్యానానికి కూర్చోవాలి. ఇంద్రియాలు కట్ అయిపోతాయి, అంతరేంద్రియం కూడా మెల్లిమెల్లిగా ఏమైపోతుంది? డౌన్ అయిపోతుంది. మరి అంతర్ముఖుడు అయినప్పుడు నువ్వు ఆత్మతో సహచర్యం చేస్తావు. అప్పుడు బుద్ధి అనేది వికసిస్తుంది. ఆత్మలో స్థితమయ్యేటట్లు చేయాలి. మళ్ళీ ఆ మనసులో ఇతర విషయ ఆలోచనలు ఏవి వచ్చినా వెంటనే వాటిని వదిలిపెట్టేయాలి. మనం కూర్చున్నామో లేదో చాలామంది చెబుతూ ఉంటారు, మేడం మేము గంట సేపు కూర్చున్నాం కానీ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అన్నప్పుడు సీనియర్ మాస్టర్స్ అందరు చెబుతూ ఉంటారు, నువ్వు గంట సేపు కూర్చున్నావు, ఏదో ఒక సమయంలో ఆలోచన రహిత స్థితి జరుగుతుంది, మరీ ఆలోచనలు వస్తాయి. మరి ఏం చేయాలి? మరి ఆలోచనలను కట్ చేసి శ్వాసను గమనించాలి. మన పని రోజు ధ్యానానికి కూర్చున్నంతసేపు బాగానే ఉంది, ఆలోచనలు రాలేదు, వెరీ గుడ్, వెల్ గుడ్. మరి ఆలోచనలు మొదలైనాయి అంటే మనం చింతించాల్సిన అవసరం లేదు, భయపడి లేయవలసిన అవసరం లేదు, సాధనను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని ఆలోచనలు వచ్చినా కట్ చేస్తూ శ్వాసను గమనించాలి. నువ్వు ధ్యానానికి ఎంతసేపు కూర్చోవాలనుకుంటున్నావో అంతసేపు ఏం చేయాలి? కట్ చేయడము,
శ్వాసను గమనించడము. చేయగా 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 అంతర్ముఖుడు అయ్యి తీరుతావు, ఆత్మలో కూడా స్థితమయ్యి తీరుతావు. ఆత్మలో ఎప్పుడైతే స్థితమయ్యేటట్లు చేస్తామో బుద్ధి అనేది వికసిస్తుంది. ఓకే, ఇలా నెమ్మదిగా ధైర్యంగా ప్రయత్నం కొనసాగించాలి. చూడండి గురువుగారు ఎంత మంచి వర్డ్ ఉపయోగించారో. ఇలా నెమ్మదిగా ధైర్యంగా, ధ్యానానికి కూర్చోవడం ధైర్యం ఏముందండి అంటారు కొంతమంది. అయ్యో లేదండి అవి కనిపిస్తున్నాయి ఇవి కనిపిస్తున్నాయి భయం వేస్తుంది అంటారు. చూడండి పత్రిగారు అనేవారు, ధ్యానం చేసేటప్పుడు ఆవగింజంత నష్టం జరగదు, లాభాన్ని మనము లెక్క పెట్టలేము అనేవారు. అంటే నీకు ఆవగింజంత నష్టం కూడా జరగదు. నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది హెల్త్ ఇష్యూస్తో లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్తో కాల్ చేసినప్పుడు అన్నీ వింటారు. చాలా నిజంగా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ వింటూ ఉంటే. నేను చెప్పినప్పుడు సరే మేడం ధ్యానం చేస్తాము, ఎన్నో చూసాము, ఎన్నో పూజలు చేశాము, ఎన్నో వ్రతాలు చేశాము, అన్నీ ప్రయత్నించినాము, దేవునికి ముడుపులు కట్టాము, కొండలెక్కాము, గుట్టలెక్కాము, గుళ్ళ ప్రదక్షిణలు చేశాము, ఉపవాసాలు ఉన్నాము. ఎవరో చెప్పారు నాకు ధ్యానం చేసి సమస్యలన్నీ తీరుతాయి అనేసి. వాళ్ళ పిన్నో వాళ్ళ పెద్దమ్మో వాళ్ళ ఫ్రెండో ఎవరో ఒకరు వాళ్ళ పరిచయం చేసిన వాళ్ళు చెప్తారు. మేము చేస్తాం మేడం అంటారు. రెండో రోజు మూడో రోజు ఫోన్ చేస్తారు, మేడం నాకు ఇలా లాగుతుందండి, ఇలా కనిపిస్తుందండి, ఇలా అవుతుంది అండి అని. మనం ధ్యానంలోకి కూర్చుంటే ఎలా కూర్చుంటావు, నీకు ఎన్నో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నాకు ఎలాగైనా తీరిపోవాలని కూర్చుంటావు. పత్రి సార్ అనేవారు, ఎవడయ్యా అదృష్టవంతుడు అంటే జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు, అనారోగ్యాలు, అప్పులు ఉన్నవాడే అదృష్టవంతుడు అనేవాడు. నేను కొత్తగా వచ్చిన కొత్తలో ఇదేంద్ర బాధరా బాబు, కష్టాలు బాధలు ఉన్నాయని వస్తే గురువుగారు ఇలా చెప్తున్నారు అని మనకు అంత లోపల తొందర కదా. గురువుగారు అనేవారు, అన్నీ ఉన్నవాడు ధ్యానానికి కూర్చోమంటే కూర్చోలేడు, వాడు మనసు అంగీకరించాడు, జల్సాగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, భోగాలు అనుభవిస్తుంటాడు, వాడికెందుకు కుదురుతుంది ధ్యానము? ఎవరికైతే జీవితం అంధకారంగా ఉంటుందో, అనారోగ్యాల పాలై ఉంటుందో, బయట ఎంతో మందితో అవమానాల పాలవుతూ ఉంటాడో, జీవితం స్థిరంగా ఉండదు, అస్థిరత్వంతో బాధపడుతూ ఉంటాడో, అప్పులతో బాధపడుతుంటాడో, అరే ఇదేదో ధ్యానం అంట, చేస్తే ధ్యానం సర్వరోగ నివారిణి అంట, సకల భోగకారిణి అంట, సత్య జ్ఞాన ప్రసాదిని అంట, ఇదేమో చూద్దాము అని అంతూ పంత ఏదో దీన్ని అంతేదో చూద్దామని కూర్చుంటాడు. నేను ఎట్ట తిరిగి సమస్యల నుంచి బయటపడాలి అని. అలా నాతో కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళు కూడా అంతే బాధలే బాగా శ్రద్ధతో చేస్తుంటారు. వాళ్ళకి హీలింగ్ జరుగుతుంటుంది, అది తెలియదు. కనెక్టివిటీ ఏర్పడుతుంటుంది విశ్వంతో, అది తెలియక ఏం చేస్తారు, అరే మేడం మాకు ఇలా లాగుతుందండి, ఇలా కనిపిస్తుందండి అని చెప్పినప్పుడు నేను చెప్తాను, ఇదే చెప్తాను. పత్రిగారు చెప్పినది ఏమన్నారు, ఆవగింజంత నష్టం జరగదు, లాభాన్ని మనము కొలవలేము, కొలమానము లేదు ధ్యానానికి అన్నప్పుడు మరి వారు ధ్యానానికి మరి చేయడం మొదలు పెడతారు. ఇవి తెలియకని మనం భయపడి వదిలేస్తాం, మనమే నష్టపోతామండి. ఓకే, మరి అందుకని ఎంత బాగా గురుగారు అన్నారు చూడండి, నెమ్మదిగా ధైర్యంగా ప్రయత్నం కొనసాగించాలి అని. ధ్యాన సాధనలో సహనమే మహాసహనం. ఎందుకన్నారు ఆ మాట, సహనమే మహాసహనం అని? సహనంగా కూర్చోలేడు. ఎందుకు? అవుతాయా కాదా, నేను బాగా అవుతానా లేదా, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, రాంగ్ రూట్లో పోతున్నానా అని. ఎప్పుడైతే ధ్యానంలో సహనంలో ఉన్నాడనుకోండి, అది మహాసహనంగా తయారవుతుంది. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అప్పుడే మనము ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తాము. అపనమ్మకం ఉన్న చోట ఏది సాధించలేము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన సాధనలో సహనమే మహాధైర్యము. ఎప్పుడైతే నువ్వు సహనంగా నేను చేసి తీరుతాను, ఇంతమంది లబ్ధి పొందినప్పుడు నేను ఎందుకు పొందను, గురువు చెప్పినాడంటే నేను గురువు పట్ల విపరీతమైన నమ్మకం ఉండాలి, వెళ్ళి దూకంటే దూకాలి, అంత అద్భుతమైనటువంటి నమ్మకం ఉండాలి. ఒక చిన్న స్టోరీతో ఎండ్ చేసేస్తాను. ఓకే, స్వామి రామాకు వాళ్ళ గురువు గారు ఒకరోజు వారికి ఆహారము ఒక్క పూటే ఉండేది, ఒక చపాతి అంత కూర అంత మజ్జిగే ఉండేది. ఆయన ఆహారం, స్వామిరామ ఆహారం తీసుకునే టయానికి వాళ్ళ గురువుగారు వచ్చి, నువ్వు ఈ ఆహారాన్ని, ఒక వృద్ధ గురువు వచ్చారు, వృద్ధ మహానుభావుడు సాధన చేసి 4 రోజులైన ఆయనకు ఆహారం లేక, నేను నా ఆహారాన్ని భుజించాను, నీ ఆహారాన్ని అతనికి ఇవ్వు అంటే స్వామిరామకు విపరీతమైన మామూలుగానే ఆకలి, అతను తట్టుకోలేడు. పుస్తకం చదువుతుంటే తెలుస్తుంది తన గురించి. నేను ఇవ్వను గురుగారు, నేను ససేమిరే ఇవ్వను గురుగారు అంటాడు. అరే బాబు వృద్ధుడు రా, ఇవ్వురా బాబు అంటే ఇవ్వడు. నేను చెబుతున్నాను, నా ఆజ్ఞ, గురువాజ్ఞ, ఇవ్వు అంటే ఇంకా బాధపడుకుంటూ ఇస్తాడు. ఆ వృద్ధుడికి వెళ్ళి సమర్పిస్తే ఆయన ఆకలితో ఉంటాడు. ఆకలి అంతా తీరాక ఏం చేస్తాడంటే శిష్యుని, ఆ స్వామి రామాకు, నాయనా నా ఆకలి తీర్చావు, నీకు ఎప్పుడైతే నీ చేతిలో ఆహారం ఉన్నప్పుడే నీకు ఆకలి దప్పులు కలుగుతాయి, అంతవరకు నీకు కలగవు అంటాడు. చూసారా, గురువు ఏం చేశాడు, ఒక్క పూట ఆహారాన్ని త్యాగం చేస్తే జీవితం అంతా తనకు ఎప్పుడు ఆకలి దప్పులు ఉండవు. ఎప్పుడుంటాయి ఆకలి దప్పులు? తన చేతిలో ఆహారం ఉంటేనే ఆకలి దప్పులు ఉంటాయి. గురువు అనేవాడు మనల్ని
మనల్ని ఎలా ఎదిగింప చేయాలి అనేది చూస్తాడు. మనం ఏం చేస్తాము, ఈయనేం దండి చెప్తాడు, ఈయనకేం బాధ్యతలు ఉన్నాయి, ఈయనకు చాలా అందరు బాగా చూసుకుంటారు, మేము కదా, మా సంసారం కదా, మా షాపు కదా పోయేదని మూర్ఖపు ఆలోచన చేస్తుంటాము. గురువు ఎప్పుడు చూసినా మన ఉద్ధరణకే కాకపోతే ఒక తల్లి తండ్రిలాగా, అంతకన్నా ఎక్కువగా ఒక భగవంతుడిలాగా, కంటికి కనురెప్పలాగా కాపాడుకుంటూ వస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు. త్రికాల జ్ఞాని గురువు. అది నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇలాంటి పుస్తకాలు చదివితే మనకు కూడా గురువు పట్ల నమ్మకం కలుగుతుంది. అందుకనే పత్రి గారు స్వాధ్యాయమే నేను గొంతు పోయేటట్లు చెప్పాడు. ఆయన నేను 1000 పుస్తకాలు చదివాను రా బాబు, 1,00,000 పుస్తకాలు చదివాను రా బాబు, అయినా చదువుతున్నాను అన్నారు. మనం 100 పుస్తకాలు కూడా చదవము, ఏదో జ్ఞానం వచ్చినట్టుగా మనము ఫీల్ అయిపోతుంటాం. నష్టం మనకే కదా. ఓకే, లాస్ట్ లైన్. ధ్యాన సాధనలో సహనమే మహాధైర్యము. ఏమంట, సాధన సహనంతో చేస్తూ ఉండడమే మహాధైర్యానికి మనము పొందుతాము. సహనం లేకపోవడము ధ్యానం లేకపోవడము. ధ్యానం చేస్తూ ధైర్యంగా ధ్యానం చేసినప్పుడు సహనం వస్తుంది. ఆ మహాసహనమే మహాధైర్యంగా రూపాంతరం చెందుతుంది. నువ్వు జీవితంలో ఎటువంటి అగజాట్లున్నా లోటుపాట్లు ఉన్నా అన్నిటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. ఎప్పుడు నువ్వు అంతర్ముఖుడు అయినప్పుడు, ఆత్మతో నువ్వు చెలిమి చేసినప్పుడు, బుద్ధి వికసింప చేసుకున్నప్పుడు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మరి మీ ముందుంటాము. అంతవరకు సెలవు. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మశిపితమ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.